హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నాను అనమాట. ముందుగానే నేను నీట్గా శుభ్రంగా కడిగి చికెన్ని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గానుగ నూనె. ఇది శనగ నూనె అండి. కర్రీస్ చికెన్ కానీ లేదా ఫిష్ కర్రీ కానీ నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఇలా చక్కగా ఇలా గానుగ నూనె వేసుకుని కర్రీ చేసుకున్నట్లయితే కూర చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా ఆయిల్ని తీసుకున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఈ ఆయిల్ అనేది బాగా బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. శనగ నూనె వేసినప్పుడు ఇలా ఆయిల్ బబుల్స్ వస్తూనే ఉంటాయండి. ఆ తర్వాత ఇందులోనికి 2 పండు మిరపకాయలను అయితే యాడ్ చేశాను. అదేనండి, పచ్చిమిర్చి రెడ్ కలర్లో ఉంటాయి కదా, అలా పండు మిరపకాయలను అయితే రెండింటిని అయితే యాడ్ చేశాను. అది కూడా నిలువున కట్ చేసి యాడ్ చేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈలోపు చిన్న టమాటాలను అయితే తీసుకున్నాను. 2 టమాటాలని చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఈ ఆనియన్ మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను సుమారుగా ఆనియన్స్ అయితే 3 దాకా తీసుకున్నాను. అదేవిధంగా టమాటాలని 2 దాకా తీసుకున్నానండి. ఆనియన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, టమాటా కొంచెం తక్కువగా తీసుకోవాలి. టమాటా కొంచెం ఎక్కువ వేసుకున్నాము అంటే కొంచెం స్వీట్నెస్ వస్తుందన్నమాట. అలా కాకుండా మంచిగా ఈ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా ఇలా కొలతల ప్రకారం తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఇలా టమాటా ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలా వేసేస్తూ ఉంటారు, బట్ అలా వేస్తే అడుగు పట్టేస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలా చికెన్ పీసెస్ని మంచిగా యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుని 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసేసి మంచిగా ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఈ చికెన్లో వాటర్ అంతా పైకి తేలుతూ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే కూర అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. సో మంచిగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలి ఉండాలి. ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు 2-3 సార్లు మధ్యలో ఇలా ఒక్కొక్కసారి తీసేసుకుని మూత ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పీసెస్ అన్నిటినీ కొంచెం ఇలా దూరంగా జరిపేసేసుకుని మిడిల్లో ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఆయిల్ పైకి తేలి ఉంది. ఇందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా ఈ విధంగా ఈ మధ్యలో ఇక్కడ మాత్రమే చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలోకి బబుల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తూ ఉన్నారు కదండి, ఇలా కలుపుతూ ఉంటేనే బబుల్స్ వస్తూ ఉంటాయన్నమాట. చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకుని చక్కగా దీనిలోకి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుని కనీసం ఒక 10 నిమిషాలైనా సరే ఉడికించాలండి. ఈ పీస్ చాలా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించాలి. మంచిగా ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మీ కారానికి తగినట్లు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చక్కగా ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి. కొంచెం స్పైసీగా తింటారు అనుకుంటే ఇంకా మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బట్ మీకు ఇలా గ్రేవీగా ఇష్టం లేకపోతే ఇలా మంచిగా ఫ్రైగా కూడా తినేసేయచ్చు. బట్ నేను ఇక్కడ రాగి సంగటి లేదా చికెన్ కర్రీ లేదా బిర్యానీ రైస్, బగారా రైస్ ఇలా ఏ కర్రీలోకైనా సరే ఇలా సింపుల్గా కర్రీ చేసేసుకున్నారంటే అన్నిట్లోకి సెట్ అయిపోతుంది అనమాట. ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసి మూత పెట్టేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికైతే నేను మిల్ మేకర్ని అయితే యాడ్ చేశాను. మిల్ మేకర్ని నేను
ముందుగానే ఉడికించానండి. ఉడికించిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట చికెన్లో అండ్ మిల్ మేకర్లో, రెండిట్లో రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయన్నమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్దీ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చక్కగా మంచి ప్రోటీన్స్ కూడా బాడీకి అందించేసేయచ్చు అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. మరి ఇంకా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా మూత ఓపెన్ చేయగానే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఇంత సింపుల్గా చికెన్ కర్రీ చేయొచ్చా అనుకుంటున్నారా? తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.